మీకు ఆర్థిక కష్టాలున్నట్లయితే, మీరు ఎలాగోలా కష్టం మీద రోజులు వెళ్ళబుస్తున్నారంటే దాని అర్థం మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని, కొంత వెనకేయడానికి కూడా ఉందని మీరు మీ అంతర్గత మనసును ఒప్పించలేకపోయారన్నమాట. వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు అధికంగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మీకు తెలుసు. వారేం మరీ అతిగా కష్టపడటం లేదు. చెమటోడ్చి పనిచేస్తేనే మీరు ధనవంతులవుతారన్న కథను మీరు నమ్మకండి. అది నిజం కాదు. ప్రయాసపడకుండా జీవించే పద్ధతే ఉత్తమమైనది. మీరు ఇష్టపడి చేయాలనుకున్న పని చేయండి. అది కలిగించే ఆనందం కోసం, ఉద్వేగం కోసం పనిచేయండి. ధనం అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత మనసు యొక్క నమ్మకం తప్ప మరేమీ కాదు. నేను లక్షాధికారిని అనుకున్నంత మాత్రాన మీరు లక్షాధికారి కాలేరు. మీరు మీ మనస్తత్వంలో డబ్బు గురించి, సమృద్ధి గురించి ఆలోచనలు నింపి డబ్బుకు సంబంధించిన చేతనను మీలో పెంపొందించాలి. చాలామందితో వచ్చిన చిక్కేమిటంటే వాళ్ళని ఆదుకోవటానికి అదృశ్యంగా ఉన్న ఆసరాలేమీ లేవు. వాళ్ళు వ్యాపారంలో దెబ్బతిన్నప్పుడు, స్టాక్ మార్కెట్ కిందికి పడుతున్నప్పుడు, లేదా వారి పెట్టుబడులు నష్టాలు తెస్తున్నప్పుడు వారు నిస్సహాయంగా ఉండిపోతారు. ఆ అభద్రతకు కారణం అంతర్గత మనసుని ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలియకపోవడమే. పూర్తిగా వ్యయం చేయలేని నిధి నిక్షేపాల భాండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారికి తెలియదు. తానొక దరిద్రుడునని మనసులో భావించే వ్యక్తి తాను దారిద్ర్యపు పరిస్థితిలో ఉన్నట్టు గ్రహిస్తాడు. తన మనసు నిండా సంపద గురించిన ఆలోచనలు నింపుకున్న మరొకరికి అతనికి కావలసినవన్నీ అతని చుట్టూ ఉంటాయి. మనం కడుపేదగా జీవితాలు గడపాలని ఆ భగవంతుడు నిర్ణయించలేదు. మీ దగ్గర సంపద ఉండవచ్చు, మీరు కోరుకున్నవన్నీ ఉండవచ్చు, మీ అవసరాలకు మించి ఉండవచ్చు. మీ మనస్సు నుంచి చెడు ఆలోచనలను తుడిచివేసి వాటి జాగాలో మంచి ఆలోచనలు నింపే శక్తి మీ మాటలకు ఉంది. మీకు సంపద, విజయం కావాలంటే రోజు ఇలా చేయండి. రోజుకు 3-4 సార్లు మీకు మీరు 5 నిమిషాల పాటు సంపద, విజయం అనే మాటలను పునరావృతం చేయండి. ఈ పదాలకి బ్రహ్మాండమైన శక్తి ఉంది. మీలో దాగి ఉన్న ఈ ప్రబలమైన శక్తికి మీ మనసులో లంగరు వేయండి. ఆ తరువాత వాటి గుణం, స్వభావానికి సరిపడే స్థితులు, పరిస్థితులు మీ జీవితంలో ప్రకటించబడతాయి. మీరు నేను బాగా డబ్బున్నవాడిని అని అనటం లేదు. మీలో అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తుల మీద భరోసా పెట్టుకున్నారు. సంపద అని మీరు అనటంలో మీ మనసులో ఏ సంఘర్షణ లేదు. అంతేకాదు, మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపాదన అనే భావం ప్రబలుతుంది. సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది. అన్ని వేళలా దీన్ని మనసులో ఉంచుకోండి. మీ అంతర్గత మనసు ఒక బ్యాంకు లాంటిది, ఒక రకంగా శాశ్వతమైన ఆర్థిక సంస్థ. మీరు దానిలో ఏం జమ చేసినా లేదా ఎటువంటి ఆలోచనలతో, అది సంపద గురించి కావచ్చు లేదా దారిద్ర్యం గురించి కావచ్చు, దాని మీద ముద్ర వేసినా అది దానిని ఎన్నో రెట్లు పెంచుతుంది. మీరు సంపదనే ఎంచుకోండి.